అగ్రరాజ్యం అమెరికా నిర్ణయాలతో ఆక్వా రంగం అతలాకుతలమవుతోంది. ఇప్పటికే ఆక్వా ఎగుమతులపై 60% సుంకాలు విధించి ఈ రంగాన్ని దెబ్బకొట్టింది. ఇది చాలదన్నట్లు తాజాగా భారత్ నుంచి రొయ్యల దిగుమతులను నియంత్రించే చర్యలు చేపట్టింది. ఆ దేశంలో సెనేటర్లు ఇండియా ష్రింట్ యాక్ట్ను ప్రవేశపెట్టారు. తాజా నిర్ణయంతో ఆక్వా రైతులు లబోదిబోమంటున్నారు. ట్రంప్ నిర్ణయం తమను మరింత నష్టాల ఊబిలోకి నెడుతుందని రొయ్యల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత రొయ్యల సుంకం చట్టాన్ని అమెరికా సెనేటర్లు ప్రవేశపెట్టారు. లూసియానాలోని రొయ్యలు, క్యాట్ఫిష్ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకే ఈ బిల్లు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ బిల్లుకు సంబంధించి ట్రంప్ ట్రెజరీ శాఖ డిప్యూటీ అండర్ సెక్రటరీ నుంచి హామీ లభించింది. చైనా, భారతదేశాల నుంచి అమెరికా మార్కెట్లోకి చౌక ఉత్పత్తుల డంపింగ్ను నిరోధించేందుకే ఈ యాక్ట్ను ప్రవేశపెట్టారు. ఆక్వా ఎగుమతులపై అమెరికా ఇప్పటికే 60% సుంకాలు విధించి ఈ రంగాన్ని దెబ్బకొట్టింది. ఇప్పుడు ఈ తాజా నిర్ణయంతో ఆక్వా రంగానికి మరో ముప్పు ఏర్పడినట్లయింది. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిలో మన దేశం అగ్రస్థానంలో ఉంది. 2023 నుంచి 2024లో దేశం నుంచి 60,524 కోట్ల ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. అమెరికాకు దాదాపుగా 20,892 కోట్లు విలువైన ఉత్పత్తులు వెళ్లాయి. 3,29,192 టన్నుల సముద్ర ఆహార ఉత్పత్తుల్ని అమెరికాకు ఎక్స్పోర్ట్ చేయగా అందులో 2,97,571 టన్నులు రొయ్యలే ఉన్నాయి. అంటే ఎగుమతైన ఉత్పత్తుల్లో దాదాపు 90% రొయ్యలే ఉన్నాయి. ఇందులో ఏపీ వాటా 34%. రాష్ట్రం నుంచి ప్రతి ఏటా సుమారు 21,246 కోట్ల సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి. ముఖ్యంగా రొయ్య ఎగుమతుల్లో దేశంలోని ఆంధ్రప్రదేశ్ టాప్ ప్లేస్లో ఉంది. గత ఏడాది విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల నుంచి 19,700 కోట్ల విలువైన 3,43,000 టన్నులను ఎగుమతి చేశారు. ట్రంప్ సుంకాలతో రాష్ట్రంలో ఆక్వా రంగానికి సుమారుగా 25,000 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా. దాదాపుగా 50% ఎగుమతి ఆర్డర్లు క్యాన్సిల్ అయ్యాయి. 2,000 కంటైనర్ల ద్వారా జరుగుతున్న ఎగుమతుల ద్వారా 600 కోట్ల మేర సుంకాల భారం పడిందని ఈ మధ్యనే కేంద్ర మంత్రులకు రాసిన లేఖలో సీఎం చంద్రబాబు తెలిపారు. 2.5 లక్షల రైతు కుటుంబాలతో పాటు ఈ రంగంపై సుమారు 30 లక్షల మంది ఆధారపడ్డారని వివరించారు. ఈ సుంకాల దెబ్బకు భారత్ నుంచి రొయ్య ఎగుమతులు భారీగా తగ్గాయి. ఇదే సమయంలో ఈక్వెడార్ నుంచి అమెరికాకు ఎగుమతులు పెరిగాయి. ఆ దేశంపై అన్ని రకాల పన్నులు కలిపి కేవలం 13% మాత్రమే. సుంకాల భారంతో ఇప్పటికే ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.